సత్యాన్ని సూటిగా ఒక రామబాణములా చెప్పినటువంటి మహోన్నతమైన గ్రంథం అష్టావక్ర గీత. అష్టావక్ర మహర్షి జనక మహారాజుడికి చెప్పిందే అష్టావక్ర గీత. మరి సత్యం ఉన్నట్టుగా తేట తెల్లంగా సూటిగా బోధించినటువంటి అష్టావక్ర మహర్షి చెప్పిన అష్టావక్ర గీత నుండి ఒక శ్లోకాన్ని తెలుసుకుందాం. నువ్వు ఒక బ్రాహ్మణుడివి లేదా ఇతర కులస్థుడివి కాదు. నువ్వు జీవితం యొక్క 4 దశలలో దేనిలోనూ లేవు. నువ్వు కళ్ళు లేదా ఇతర ఇంద్రియాల చేత కనుగొనబడిన వాడివి కాదు. నిస్సంగుడవై మరి రూపరహితుడవై ఈ సమస్త విశ్వాన్ని వీక్షించే సాక్షివి నువ్వు. దీన్ని తెలుసుకో, మరి ఆనందంగా ఉండు. ప్రారంభం నుంచే అష్టావక్రుడు ఈ విశ్వాసాల వేర్లను కత్తిరిస్తున్నాడు. అతను అంటాడు, నువ్వు ఒక బ్రాహ్మణుడివి కాదు లేదా ఇతర కులస్థుడివి కాదు, ఒక క్షత్రుడివి, ఒక యోధుడివి కాదు. ఇది ఎంత అర్ధరహితమైనది. ఇవి అన్నీ యుక్తులు. ఇది అంతా రాజకీయాలు, మరి సమాజం యొక్క క్రీడ. నువ్వు కేవలం బ్రహ్మం, దైవం. ఒక బ్రాహ్మణుడు కాదు, ఒక క్షత్రియుడు కాదు, ఒక శూద్రుడు కాదు. నువ్వు కేవలం ఒక బ్రహ్మం. నువ్వు ఒక బ్రాహ్మణుడివి లేదా ఇతర కులస్థుడివి కాదు. నువ్వు జీవితం యొక్క 4 దశలలో దేనిలోనూ లేవు. మరి నువ్వు ఒక బ్రహ్మచర్య విద్యార్థివి లేదా ఒక గృహస్థుడివి లేదా సన్యాసానికి ముందు దశ వద్ద ఉన్నవాడివి కాదు. నువ్వు జీవితం యొక్క 4 దశలలో దేనిలోనూ లేవు. ఈ స్థితులన్నింటి ద్వారా పయనిస్తున్న అంతరంగంలోనున్న సాక్షివి, గమనించేవాడివి నువ్వు. అష్టావక్రుడి కాలంలో ఇంకా ఇతర మతాలు ఉంటే వాటిని ప్రస్తావించేవాడు, కానీ అక్కడ ఆ రోజుల్లో ఈ మతాలు లేవు. నిస్సంగుడవై మరి రూపరహితుడవై ఈ సమస్త విశ్వాన్ని వీక్షించే సాక్షివి నువ్వు. దీనిని తెలుసుకో, మరి ఆనందంగా ఉండు. నువ్వు దీనిని తెలుసుకున్న తర్వాత నువ్వు ఆనందం పొందుతావు అని అష్టావక్రుడు చెప్పలేదు. ఈ వివరణను శ్రద్ధగా వినండి. అష్టావక్రుడు చెబుతాడు, దీనిని తెలుసుకో, మరి ఆనందంగా ఉండు. నువ్వు ఒక బ్రాహ్మణుడివి లేదా ఇతర కులస్థుడివి కాదు. నువ్వు జీవితం యొక్క 4 దశలలో దేనిలోనూ లేవు. నువ్వు కళ్ళు లేదా ఇతర ఇంద్రియాల చేత కనుగొనదగిన వాడివి కాదు. నిస్సంగుడవై మరి రూపరహితుడవై ఈ సమస్త విశ్వాన్ని వీక్షించే సాక్షివి నువ్వు. దీనిని తెలుసుకో, మరి ఆనందంగా ఉండు. ఆనందంగా ఉండు, సరిగ్గా ఇప్పుడే ఆనందంగా ఉండు. జనకుడు అడుగుతాడు, ఎవరైనా ఆనందంగా ఎలా ఉండగలరు? విముక్తి ఎలా సంభవిస్తుంది? ప్రజ్ఞ ఎలా ప్రాప్తిస్తుంది? అది సరిగ్గా ఇప్పుడే సంభవించగలదు అని అష్టావక్రుడు చెబుతాడు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయవలసిన అవసరం లేదు. దానిని రేపటి కోసం వదిలివేయడానికి ఏ కారణమూ లేదు. దానిని వాయిదా వేయవలసిన అవసరం లేదు. ఈ సంభవం భవిష్యత్తులో ఎప్పుడో సంభవించదు. అది ఇప్పుడే సంభవిస్తుంది లేదా ఎన్నటికీ సంభవించదు. అది సంభవించినప్పుడు అది సరిగ్గా ఇప్పుడే సంభవిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం తప్ప కాలం అనేది లేదు. భవిష్యత్తు ఎక్కడ ఉంది? అది వచ్చినప్పుడు అది ప్రస్తుతంగానే వస్తుంది, వర్తమానంలోనే వస్తుంది. కనుక జ్ఞానోదయం పొందిన వారు ప్రస్తుతంలోనే జ్ఞానోదయాన్ని పొందుతారు. దానిని మరెప్పటికో వదిలివేయకండి. మనస్సు యొక్క కపటం అదే. మనసు వాదిస్తుంది, అంత త్వరగా అది ఎలా సంభవించగలదు? మొదట నువ్వు సిద్ధంగా ఉండాలి అంటుంది. అది పక్కకు పెట్టబడితే అది ఎప్పటికీ పక్కకు పెట్టబడుతుంది. ఏదో ఒకరోజు ఎన్నటికీ రాదు. మీరు దానిని తీసుకోబోతున్నట్లయితే కనుక దానిని ఇప్పుడే తీసుకోండి. ఇప్పుడు తప్ప మరో సమయం అనేదే లేదు. జీవితం ఇప్పుడే ఉంది. విముక్తి ఇప్పుడే ఉంది. అజ్ఞానం ఇప్పుడే ఉంది. తెలుసుకోవడం ఇప్పుడే ఉంది. నిద్ర ఇప్పుడే ఉంది. జాగృతులు అవ్వడం ఇప్పుడే సంభవించగలదు. ఏదో ఒకరోజు ఎందుకు? మనసుకు ఇది కష్టతరమైనది. మనసు అంటుంది,
మీరు ఏర్పాట్లు చేసుకోవాలి. మనసు వాదిస్తుంది, ఏర్పాట్లు లేకుండా ఏదైనా ఎలా సంభవించగలదు? ఒక వ్యక్తి విశ్వవిద్యాలయం నుంచి యోగ్యతా పత్రాన్ని కోరుకున్నప్పుడు అది సంవత్సరాలు పడుతుంది. ఒక డాక్టరేట్కు 20 నుంచి 25 సంవత్సరాలు పడుతుంది. సంవత్సరాల తరబడి పనిచేస్తూ మరి చివరికి ఒకరు ఒక డాక్టరేట్ సాధిస్తారు. అది ఈ క్షణమే ఎలా సంభవించగలదు? అష్టావక్రుడికి ఇది తెలుసు. మీరు ఒక దుకాణాన్ని కలిగి ఉండాలి అని కోరుకుంటే కనుక మీరు దాన్ని సరిగ్గా ఇప్పుడే తెరవలేరు. మీరు అన్నిటినీ సేకరించాలి, వస్తువులను సర్దాలి, సరుకులను తేవాలి, దుకాణాన్ని నిర్మించాలి, కొనుగోలుదారులని ఆకర్షించాలి, ప్రచారం చెయ్యాలి. దానికి సంవత్సరాలు పడుతుంది. ఈ ప్రపంచంలో ఏది సరిగ్గా ఇప్పుడే సంభవించదు. అది క్రమబద్ధమైన అడుగులలో సంభవిస్తుంది. మరి ఇది మంచిది. అష్టావక్రుడికి ఇది తెలుసు. కానీ ఈ ప్రపంచంలో సరిగ్గా ఇప్పుడే సంభవించే దృగ్విషయం ఒకటి ఉంది. అది దైవత్వం. దైవత్వం అనేది మీ దుకాణం కాదు, లేదా మీ పరీక్ష హాల్ కాదు, మీ విశ్వవిద్యాలయం కాదు. దైవత్వం అనేది దశలుగా సంభవించదు. అది ఇప్పటికే సంభవించింది. అది కేవలం మీ కళ్ళను తెరవడానికి సంబంధించిన ప్రశ్న. సూర్యుడు ఇప్పటికే బహిర్గతమయ్యాడు. మీ కళ్ళు తెరుచుకునే వరకు తాను బయటకు రాను అని అంటూ మీ కళ్ళ కోసం సూర్యుడు నిరీక్షించడం లేదు. సూర్యుడు ఇప్పటికే బయటకు వచ్చాడు. కాంతి అంతటా వ్యాపించింది. అతని సంగీతం రేయింబవళ్ళు మ్రోగుతుంది. ఓంకారనాదం అన్ని దిక్కులలో ప్రకంపిస్తుంది. వాయించబడిన సంగీతం అంతటా ప్రతిధ్వనిస్తుంది. మీ చెవులను తెరవండి, మీ కళ్ళను తెరవండి. మీ కళ్ళను తెరవడానికి ఎంత సమయం పడుతుంది? దైవత్వాన్ని సిద్ధించుకోవడానికి అంతకన్నా తక్కువ సమయం పడుతుంది. కనురెప్ప వేయడానికి ఒక్క క్షణం పడుతుంది. క్షణం అంటే దానికి హిందీ పదం పల్ యొక్క అర్థం ఏమిటంటే కనురెప్ప వేయడానికి పట్టే కాలం, రెప్పపాటు కాలం. కానీ దైవత్వం సిద్ధించుకోవడానికి ఆ మాత్రం సమయం కూడా పట్టదు. ఈ సమస్త విశ్వాన్ని వీక్షించే సాక్షివి నువ్వు. దీనిని తెలుసుకో, మరి ఆనందంగా ఉండు. సరిగ్గా ఇప్పుడే ఆనందంగా ఉండు. అష్టావక్రుడి మతం వాయిదాల పద్ధతికి చెందినది కాదు. అది చేతిలోని నగదు ద్రవ్యం. అష్టావక్రుల వారికి నమస్కరిస్తూ థ్యాంక్ యూ.